హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పల్లీ చెక్కి అండి. పిల్లల కోసం స్నాక్స్ కింద ప్రిపేర్ చేశాననమాట. బట్ ఫస్ట్ టైం చేసినా చక్కగా వచ్చిందండి. కాకపోతే చిన్న డ్రాబ్యాక్ ఏమైందంటే ఇంకొంచెం ముదురు పాకం తీసుంటే చెక్కి అనేది షేప్ పర్ఫెక్ట్‌గా వచ్చి ఉండేదనుకున్నాను. సో ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి ఆటోమేటిక్‌గా ఏదన్నా ఒక చిన్న డ్రాబ్యాక్ అన్నా అవుతూ ఉంటది. అండ్ ఇక్కడ వీడియో వచ్చేసి మా పాప తీసిందండి. కొంచెం అటు ఇటుగా ఉంది. అదొక్కటి ఇగ్నోర్ చేయండి. అండ్ ఫైనల్‌గా అయితే పల్లీలైతే ఒక కిలో వరకు వేయించేసుకొని చక్కగా అట్లా బియ్యపు బస్తా కట్ చేసుకొని దాని మీద వేసుకున్నానండి. రోకలి బండ చిన్నదుంటే దాంతోని అట్లా ర్యాప్ చేశాననమాట. దాని ద్వారా ఏంటంటే 2 పార్టిషన్స్ కింద విడిపోయాయనమాట. సో, అలా విడగొట్టుకున్న వాటిని చక్కగా జాలిగంట తీసుకొని మంచిగా జల్లిచ్చేసానండి. ఈ టిప్ కూడా నేను యూట్యూబ్‌లో చూశాను. సో, చక్కగా వర్కౌట్ అయిందనమాట. మంచిగా పీల్ ఆఫ్ ఏదైతే ఉందో అది చక్కగా జల్లిచ్చేసుకొని నీట్‌గా పాకం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో అందులో వేసుకొని ఆల్రెడీ ముందే ప్లేట్స్‌కి సరిపడా ఆయిల్ రాసి పెట్టేసుకున్నానండి. నా దగ్గర ఘీ అయితే లేదు. సో, ఆయిల్ రాసేసి నీట్‌గా అలా స్ప్రెడ్ చేసేసుకున్నాను. అంత తీపి మొత్తం సరిపోయింది కానీ చెక్కి షేప్ అనేది కరెక్ట్‌గా రాలేదు. సో, నెక్స్ట్ టైం బెటర్ లక్ చేయాలి అనుకుంటున్నాననమాట. సో, ఫైనల్‌గా అయితే ఇవి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి మరి. ఉంటానండి. లక్ష్మీరమణ గోవింద గోవింద. ఈ చెక్కి పర్ఫెక్ట్‌గా అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఆరిన తర్వాత. సో, కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదనమాట. ఫైనల్‌గా అయితే ఇదండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ధన్యవాదాలు. ఉంటాను. నమస్తే.